హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటి, మనకి ఆగస్ట్ 15 అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ చేస్తే మీరు డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేస్తే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. గైస్, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో నా స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, ఏమాత్రం ఆల్సెక్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి మీ దగ్గర లేకపోయినా మనకి ప్లే స్టోర్ అవైలబుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకొని మనకు ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కింద ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పేజ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ పేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదనమాట యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ లోకి పెట్టేసుకొని తిని సో ఇలా కరెక్ట్ పైన ఇలా అయితే సెట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజ్ అయితే తీసిస్తాను. సో మీరు దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట. సో దీన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా అయితే సెట్ చేసి చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత సో మీకు ఇంకో పేజ్ చేస్తాను. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ పవర్ ఫోటో ఇస్తాను. సో చూసుకోండి. సో ఈ ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఒపాసిటీ కొంచెం తగ్గించండి. సో తగ్గించేసి ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఆగస్ట్ 15 అని పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. ఈ బ్లెండ్ పైన క్లిక్ ఇచ్చేసి స్క్రీన్ ఇట్లా పక్కకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన ఇక్కడ డార్క్ గానే ఉంటుంది. సో దానిపైన క్లిక్ ఇచ్చేసి పైన కరెక్ట్ ఈ మిడిల్ అయితే దీన్ని ఇలా సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది ముందే పేజీలోకి వెళ్ళి కట్ చేసి పెట్టుకోవాలి. మీకు క్రోమ్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళేసి ఒక పిక్ అనేది ముందే పేజీలోకి అయితే కట్ చేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా అయితే యాడ్ చేసేయండి. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, దీన్ని ఇలా యాడ్ చేసేయండి కరెక్ట్గా. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇంకో పేజ్ ఇస్తాను. సో ఇదనమాట. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, పైన మనకి హ్యారో మార్క్ కనిపిస్తుంది కదా, చూసుకోండి. హ్యారో మార్క్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ ఇచ్చేసి డబుల్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఫ్లిప్ రొటేట్ పైన క్లిక్ ఇచ్చేసి దీన్ని ఇక్కడ సైడ్ రొటేట్ చేసేసి ఇక్కడ సైడ్ పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇంకొక పిక్ అయితే ఇస్తాను. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకొని సో దీన్ని జూమ్ చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలా డ్రెస్ పైన కరెక్ట్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బ్లెండ్ పైన క్లిక్ ఇచ్చేసి దీన్ని అయితే ఇలా పక్కకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో థర్డ్ ఆప్షన్ రాగానే దాన్ని పెట్టి అలానే పెట్టేసి పైన మనకి ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకొని సింపుల్గా మీరు ఎరేజర్ పైన కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని సో ఇది మొత్తం మిగతా మొత్తం రబ్ చేసేయాలి. ఇక్కడ హ్యాండ్స్ ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్ కలర్ కూడా రబ్ చేసేయండి. ఓన్లీ మనం ఇప్పుడు వైట్ డ్రెస్ అయితే ఎక్కడైతే ఉందో ఆ వైట్ డ్రెస్ పైనే మనకి అది కలర్ అనేది ఉంచాలన్నమాట. మిగతా మొత్తం ఇలా మొత్తం రబ్ చేసేయాలి. ఇక్కడ చూసుకొని నేను రబ్ చేసేస్తున్నా మొత్తం. సో ఇలా మొత్తం రబ్ చేసేయాలి. సో నీట్గా వేసుకోవాలి. ఇక్కడ డ్రెస్కి ఇక్కడ మనకి కొంచెం కూడా పోవద్దు అనమాట. సో చూసుకొని నేను ఎలా వేస్తున్నాను ఇలా మొత్తం రబ్ చేసేయండి. ఇక్కడ పైన మనకి మెడ దగ్గర కూడా వేసుకోవాలి, మనకి ఇక్కడ నెక్ దగ్గర. సో ఇక్కడ మిక్స్ అయిపోతుంది, మళ్ళీ మనకి గలీజ్ కొడుతుంది. సో ఇక్కడ కూడా వేసేసుకున్న తర్వాత సో మొత్తం రబ్ చేసేసుకోండి. ఇక్కడ మళ్ళీ హ్యాండ్స్ కార్డ్ ఉంది కదా, నీట్గా. సో గైస్ చూసుకోండి. సో ఇలా అయితే వేసేసుకోవాలి. చూసుకొని మనకి డ్రెస్ పైన అయితే మనకు వచ్చేసింది. పైన టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ సైడ్ నేర్పండి, మనకి మిడిల్లోకి వస్తుంది అది. సో చూసుకోండి మనకు కరెక్ట్ సెట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్లో మనకి హెచ్డిఆర్ పైన క్లిక్ ఇచ్చేసి అన్ని మైనస్ చేసేయండి. చేసిన తర్వాత చాయిసెస్ కొంచెం ఇంక్రీజ్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ఈ బార్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇన్లైన్ అనేది 1% పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి బార్డర్ యాడ్ అయితే కొంచెం మనకి ఫోటో అనేది లుక్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రా ఆప్షన్ డ్రాలోకి వెళ్ళేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోండి.
ఈ సేవ్ ఆప్షన్. ఇట్లా సేవ్ చేసుకుని కొంచెం మనకి హెచ్డీలో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి మీ యొక్క ఫోటో అనేది గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.